ఒక పర్సన్ ఉంటాడనమాట. తను ప్రపంచం చాలా బావుంటదనేసి ఒక సాయంత్రం బయటికెళ్తాడు. ఎళ్ళిన వెంటనే తన చెప్పులో ఏదో సౌండ్ వస్తుంటది. ఈ సౌండ్ ఏందిరా అని చెప్పు చూస్తే అందులో ఒక రాయి ఉంటదనమాట. ఆ రాయిని తీద్దామని తను తీయబోతుంటే అప్పుడే తన చెవిలో ఏదో గుర్రంట అంటది. ఆ చెవిలో వేలు పెట్టుకొని గెలుక్కుంటూ ఉంటాడు. ఆ చెప్పున్న చేతితోనే. అలా గెలుక్కున్న సందర్భంలో ఆ చెప్పులోని డస్ట్ కొంచెం కళ్ళలో పడుద్దనమాట. వెంటనే అరే! అని కళ్ళు నలుచుకుంటుంటాడు. చూడండి, అప్పుడే చెప్పు చేతిలో ఉంది. చెవిలో గెలుక్కుంటున్నాడు. అదే టైంలో డస్ట్ కళ్ళలో పడింది. ఈ టైంలో కళ్ళు నలుచుకుంటూ ఉంటే స్లిప్ అయిపోయి ఒక ముళ్ళు మీద అడిగేస్తాడు. కాలుకు ముల్లుకొచ్చుద్ది. ఇప్పుడు చెప్పండి తన పరిస్థితి ఎలా ఉంటదో? చూసేవాళ్ళు, దారిన పోయేవాళ్ళు తనని చూసి నవ్వుతూ ఉంటారింకా. దీన్ని ఒక పద్యంలో మీకు చెప్తాను. చెప్పులోన రాయి చెవిలోన జోరీగా, కాలి ముల్లు కంటి నలుసు, ఇంటింటి పోరు ఇంతింత గాదయ్య. మళ్ళీ వినండి. ఇంటింటి పోరు ఇంతింత గాదయ్య, విశ్వదాభిరామ వినుర వేమ. అంటే వేమన గారు అప్పుడే చెప్పారు, ఇంట్లోని సమస్యలు సేమ్ కాలికొచ్చిన ముళ్ళులా, చెవిలో జోరీగల, కంటి నలుసులా ఎప్పుడూ గుయ్య అంటూనే ఉంటాయన్నమాట. ఇది ఎలా అంటే ఒక దోమతెరలో ఇరుక్కున్న దోమలా ఉంటుంది. ఎప్పుడూ చెవిలో గుయ్యి గుయ్యి అంటూనే ఉంటుంది అనమాట. అలా అనేసి ఈ బంధాన్ని మనం తెంచుకొని బయటికి వెళ్తామంటే వెళ్ళే పరిస్థితి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత టీ కావాలని అడుగుతాం, చాయ్ కావాలని. ఇంట్లో చాయ్ పెడితే రోజు ఒకటి టేస్ట్ వస్తుందా? ఒకరోజు చక్కెర ఎక్కువ అవుద్ది, ఒకరోజు చిక్కగా అవుతుంది, ఒకరోజు పలసగా అవుతుంది, ఒకరోజు టీ పౌడర్ తక్కువ అవుతుంది. ఎక్కడైతే అన్ని ఇంప్యూరిటీస్ అన్ని కలిసి ఉంటాయో దాన్నే ఇల్లు అంటారు. అదేమన్నా మనం టీ టైంకి వెళ్తున్నామా రోజు ఒకే టైప్లో టీ రావడానికి? ఏమన్నా నీలోఫర్లో కాఫీ తాగుతున్నామా, లేకపోతే స్టార్ బక్స్లో కాఫీ తాగుతున్నామా రోజు ఒకే టేస్ట్ రావడానికి? అది ఇల్లు బ్రదర్. అంతే ఉంటాయి. అన్ని సమస్యలన్నీ ఉన్న ప్లేస్ ఏదైనా ఉంది అంటే అదే ఇల్లు. అండ్ మరో విషయం, అదే స్వర్గం కూడా. ఎందుకంటే మనం ఈరోజు విడిచిన బట్టలు తెల్లారేసరికి అలా చూస్తే మళ్ళీ పిండి ఎండబెట్టి ఒకే ప్లేస్లో ఉంటాయి. అక్కడ నుండి మళ్ళీ పిక్ చేసుకుంటే అక్కడే ఉంటుంది. మన ఇన్నర్స్ కావచ్చు, మన అండర్వేర్స్ అన్నీ కూడా ఎప్పుడూ ఒక ప్లేస్ నుండి పిక్ చేసుకుంటూ ఉంటాం. అదేమన్నా దేవుడు ఉన్నాడా అన్నిటిని రెడీ చేసి అక్కడ పెట్టడానికి? ఇంట్లో వాళ్ళే కదా అన్నీ రెడీ చేసి మన కోసం అక్కడ పెడుతున్నారు. సో మనకు తెలియకుండానే అన్నీ కూడా సిస్టమేటిక్గా అరేంజ్ అయిపోయి మన కోసమే రెడీ చేసేదే ఇల్లు. సో ఈ ఇంట్లో సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వీటిని మనము తట్టుకొని నిలబడితేనే ప్రపంచంలో ముందుకు వెళ్ళొచ్చు. అండ్ అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. మన పేరెంట్స్ ఏమన్నా మనకిస్తే మన ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటూ, అరే ఇది బాగుంది, ఇది తిను, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునా? అదే రోడ్డు మీద మనం బయటికెళ్తే చిన్నప్పుడు బయట కొంతమంది రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే పిచ్చి చినిగిపోయిన బట్టలేసుకొని వాళ్ళని మనం అనాథలు అనుకునేవాళ్ళం. అంటే అమ్మ లేదనో, నాన్న లేదనో, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరని మనం బాధపడేవాళ్ళం కదా! వాళ్ళకి పేరెంట్స్ లేరు కాబట్టే ఆ స్థాయిలో ఉన్నారు. మనకి అమ్మ, నాన్న ఉన్నారు కాబట్టే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం. అమ్మ, నాన్న అంటే మనకు వెన్నెముకలు లెక్క. వాళ్ళున్నారు కాబట్టే మనం దృఢంగా, శక్తివంతంగా గలుగుతున్నాం. ఈరోజు ఈ స్థాయిలో ఉండగలుగుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మనకి మన అమ్మ, నాన్న ఎంత ముఖ్యమో, మనకి మన అమ్మ, నాన్న ఎంత ముఖ్యమో, మన పిల్లలకి మనం కూడా అంతే ముఖ్యం. మన పిల్లలకి మనం కూడా అంతే ముఖ్యం. కష్టం నీకొచ్చింది కావచ్చు. ఈ కష్టం నీది మాత్రమే, నీ పిల్లలది కాదు. నీకొచ్చిన కష్టానికి నీ జీవితాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావేమో కానీ, నీవు కన్న నీ పిల్లల పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించావా? వాళ్ళని అనాథల్లా రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో తెలుసా? ఒక్కసారి చూడు, నీవు చూసిన అనాథల్ని ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చదువుకునే పరిస్థితులలో సరిగా బుక్స్ కొనడానికి ఉండదు. వాళ్ళకి చదువు చెప్పేవాళ్ళు ఉండరు. ఇంట్లో ఇలా సంస్కారం నేర్పేవాళ్ళు ఉండరు. ఒక చిన్న తప్పు చేసినా కూడా వాడికి నాన్న లేడు, వాడికి అమ్మ లేదు అనే ప్రతిసారి వాడి పేర్లు పెడుతూనే ఉంటుంది సమాజం. వాడు మంచిగా రెడీ కాకపోయినా, వాడు మంచిగా మాట్లాడకపోయినా, అంతేందుకు ఇంటర్మీడియట్లో వాడికి ఏ గ్రూప్ తీసుకోవాలో కూడా చెప్పేవాళ్ళు ఉండరు. వాడికి
గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అసలు జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలని సపోర్ట్ ఇచ్చేవాళ్ళే ఉండరు. అంతెందుకండి, ఒక అమ్మా నాన్న లేని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడం కూడా కష్టమే. కావు ఎంత ఇబ్బంది పడాల్సి ఉంటుందో తెలుసా? మరి అన్నీ తెలిసి కూడా మన పిల్లల్ని మనము అనాథల్ని చూసి ఒంటరిగా రోడ్డు మీద వదిలేసి మనం ఎక్కడికో వెళ్ళిపోతే ఎవరి బాధ్యత వహించలేదు. ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? ఇదేనా మనం సొసైటీకి నేర్పాల్సింది? ఇదేనా సమాజాన్ని మనం నేర్పాల్సింది? చిన్నప్పుడు ఎన్నో పాటలు పాడుకున్నాం కదా, కొట్టుడి కొట్టు కొట్టు కొండనుడి కొట్టు నరసింహని. ఏం చిన్న సమస్య వస్తే ప్రపంచాన్ని వదిలేసి భయపడి పారిపోవడమా? మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు లేనప్పుడు తనకు తాను స్వంతగా నిలబడితేనే మనమేంటో తెలిసేది. అప్పుడే మనకి విలువ ఉండేది. బురదలో నుండి వచ్చిన తామర పువ్వుకే ఎక్కువ విలువ ఉంటుంది. బురదలో మొలిచిన తామర పువ్వుకే ఎక్కువ విలువ ఉంటుంది. ఎందుకంటే అది పుట్టింది బురదలో, కానీ తన తన పుష్పం మీద వికసించిన తర్వాత దేవుళ్ళు కూర్చుంటారు. ఆ స్థాయికి మనం రావాలా? ఈరోజు కష్టాలు ఉండొచ్చు, ఈరోజు నష్టాలు ఉండొచ్చు, కానీ రేపు అద్భుతమైన రోజు అంటూ వస్తుంది. ఆ రోజు వరకు నువ్వు లేకపోతే నీకు, నీ కుటుంబానికి జరిగే లాభాన్ని కేవలం నువ్వు తెచ్చిపెట్టినట్టే. ఎత్తైన కొండ ఎక్కితేనే అద్భుతమైన అందమైన ప్రదేశాన్ని చూడొచ్చు. ఖాళీగా కింద కూర్చుంటే మన కళ్ళ ముందు ఉండేవి మాత్రమే కనిపిస్తుంటాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య నేను నా దగ్గర మిత్రులను చాలామంది కోల్పోవడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? జీవితం చాలా విలువైంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా పుట్టినప్పటి నుండి 20 ఇయర్స్ వచ్చే వరకు మనకి చదువులోనే గడిచిపోతుంటుంది. 20-25 ఇయర్స్ వచ్చే వరకు, 25-30 వచ్చే వరకు ఉద్యోగం వెతుక్కోవడాలనే సరిపోతుంటుంది. అసలైన జీవితం మొదలయ్యేది 30 నుండి 40 వరకే. ఈ 10 సంవత్సరాల పీరియడే చాలా పీక్ పీరియడ్. ఇందులోనే ఈ సమాజం నిన్ను నువ్వెవరు అని ప్రశ్నిస్తుంటుంది. ఈ సమయంలోనే ఈ సమాజానికి నీవెవరో చెప్పాల్సిన అవసరం నీ పైన ఉంటుంది. అది నీ బాధ్యత, అది నీ బరువు కాదు, అది నీ అసలైన బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి నేనేంటో ఈ సమాజానికి నిరూపించాలి అని నీకుంటే 40 తర్వాత ఉంటుంది బ్రదర్ నీ లైఫ్ అద్భుతమైన జీవితం. నీ పిల్లలు నీ చేతికి వస్తుంటారు, నీ పిల్లలు నీకు సపోర్ట్గా నిల్చుంటూ ఉంటారు. అంతవరకు నువ్వు ఉండాలి కదా. మనం చూస్తున్నామా, పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ, టిమ్ కుక్, మన స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీ ఓనర్, ఎప్పుడు వచ్చినారు? వాళ్ళకి అసలు వాళ్ళ టైం వచ్చింది 60 ఏళ్ళ తర్వాత. అంతెందుకు కేఎఫ్సి ఆయన పెట్టిందే 58 ఇయర్స్ తర్వాత. అంతెందుకు ఐఐటి చుక్క రామయ్య 58 ఏళ్ళ తర్వాత తను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అంత పెద్ద పేరు వచ్చింది. మరి బతకాలి కదా 50 ఏళ్ళ దాకైనా. 30 ఏళ్ళకి, 35 ఏళ్ళకి, 40 ఏళ్ళకి నువ్వు పోతే ఇంకా మిగిలిన టైం, అద్భుతమైన టైంని నువ్వు ఎంజాయ్ చేయకుండా పోతావా? అద్భుతమైన వాల్యుబుల్ టైంని, ఆ విలువైన సమయాన్ని నీ పిల్లలకు ఇవ్వకుండా పోతావా? ఎలా బ్రదర్ ఇలా అయితే? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. మీకోసం, మీ కుటుంబం కోసం, మీ అందమైన భవిష్యత్తు కోసం ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా మీకు నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ ఆల్ ద వే. నాతో పంచుకోండి. ఇలా అనిపిస్తుంది, నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా డీల్ చేయాలి, ఎలా ఓవర్కమ్ కావాలి. మనం ఏదో దాన్ని ఎట్లనో డీల్ చేద్దాం. మీకు అప్పులున్నా, కుటుంబ సమస్యలున్నా, ఇంకా ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి చాలా వేస్ ఉన్నాయి మనం బయటపడడానికి, మనం బయటకు వచ్చి అద్భుతమైన జీవితాన్ని జీవించడానికి. ఈ క్షణికంగా వచ్చే మీ ఆలోచనల వల్ల మీ కుటుంబమే కాదు, మీ తరతరాల భవిష్యత్తు, మీ తరతరాల వాళ్ళు కూడా బాధపడాల్సి వస్తుంది. ముఖ్యంగా మీకు విషయం తెలుసా, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో దాని ప్రభావం నెక్స్ట్ 7 తరాల వరకు ఉంటుంది. ఏంటో తెలుసా, వాళ్ళకి మనమే ఒక సొల్యూషన్ ఇచ్చినట్టు అవుతుంది. ఏంటంటే, కష్టం వచ్చిందా చచ్చిపో. మా బాబాయ్ చచ్చిపోయాడు, మా తాత ఉరేసుకొని చచ్చిపోయాడు, కాబట్టి నాకు ఇదే సొల్యూషన్. నా కష్టం వచ్చింది, నేను ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోతా అని 7 తరాల వాళ్ళకి మనం సొల్యూషన్ ఇచ్చినట్టు అవుద్ది. మీరు ఇదే ఇద్దామనుకుంటున్నారా? మీకు ఇదే కావాలా? ఇంకో మరో విషయం తెలుసా, అసలు మనకి ఆలోచన రావడం అంటే ఒక మానసిక రోగం.
ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అనేది అది గొప్ప నిర్ణయం కాదు, అదొక మానసిక రోగం. కేవలం మానసిక రోగులు మాత్రమే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. మరి మీరు మానసిక రోగులా, లేకుంటే పట్టు ఉక్కు నరాలు కలిగిన యువతనా? అది మీరు నిర్ణయించుకోండి.